ఓం నమో వెంకటేశాయ. మనకు ఈరోజు సెప్టెంబర్ 7 ఆదివారము రాత్రి 9:56 సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. మళ్ళీ చంద్రగ్రహణము విడుపు తెల్లవారుజామున 1:26 విడుపు జరుగుతుంది. కొంతమంది గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేస్తారు, పట్టు స్నానం అని, మళ్ళీ విడిచేటప్పుడు విడుపు స్నానం అని చేస్తారు. కానీ గ్రహణము ఓపిక లేని వాళ్ళు గ్రహణము విడుపు స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి. అది ఈ రాసుల వాళ్ళకి చంద్రగ్రహణము దోషము ఉందనని చెప్తున్నారు. అది వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, మకర, కుంభ, మీనరాశి. కాబట్టి ఈ రాసుల వారు విడుపు స్నానం చేసి చంద్రగ్రహణం గురించి, సంపూర్ణ చంద్రగ్రహణం గురించి ఏమీ భయపడక్కర్లేదు. కాకపోతే ఈ రాసుల వారు తప్పనిసరిగా గ్రహణం విడుపు స్నానం చేసి 1 కేజింబావు బియ్యము, కేజింబావు మినుములను, చంద్రబింబాన్ని, ఎవరికైనా గుళ్ళల్లో అర్చక స్వాములు ఉంటారు శివాలయంలో, వారికి దానం చేయటం వలన చాలా మంచిది. గ్రహణ దోషం పోతుంది. గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటము చాలా మంచిది. లేకపోతే అది కూడా చేసుకోలేని వారు హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్నైనా చేసుకోవటం మంచిది. ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వలన చంద్రగ్రహణ దోషము అది ఉండదు. మనకు ఇంట్లో ఊరగాయల్లోనూ వాటిల్లో తప్పనిసరిగా దర్భను వేసుకోవాలి. ఈరోజు ఈ దర్భ అమృత తుల్యమైనటువంటిది కాబట్టి అన్నింటిలో ఊరగాయల్లో పాలు, పెరుగు ఉంటాయి కదా, వాటిల్లో కూడా తప్పనిసరిగా ఈ దర్భను చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఇంత సైజు ముక్కలుగా చేసి వేసుకోవాలి. గ్రహణము విడిచాక అప్పుడు విడుపు స్నానం చేసి మరలా ఇవన్నీ వేసినవన్నీ మళ్ళీ తీసి పక్కన పడేయచ్చు. ఈ దర్భని అన్నింటిలో దర్భ వేసుకోవాలి. గ్రహణం విడిచాక చక్కగా విడుపు స్నానం చేయాలి. ఇంటిని చక్కగా శుద్ధి చేసుకోవటము అది మనకు అనాదిగా వస్తున్నదే ఈ ఆచారము. గర్భిణీ స్త్రీలు మాత్రము జాగ్రత్తగా కదలకుండా 9:56 కాబట్టి రాత్రిపూట అప్పటికి ఇంకా కొంతమంది పడుకుంటారు, కొంతమంది పడుకోరు. బయటికి రాకుండా కదలకుండా పడుకోవడము చాలా మంచిది. ఎందుకంటే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఎఫెక్టు ఉంటుంది గర్భిణీ స్త్రీల మీద. కాబట్టి కదలకుండా పడుకోవటము చాలా మంచిది. ఏముందిలే చంద్రగ్రహణము అని కొట్టిపారేయకూడదు గ్రహణాలని. కాబట్టి ఈ చంద్రగ్రహణానికి ఏదో దోషము ఏదో అయిపోతుంది అని ఏమీ భయపడక్కర్లేదు. ఈ రాసుల వారు చక్కగా చెప్పిన దానాలను చేసుకోవటం చాలా మంచిది. ఓం నమో వెంకటేశాయ.